కూడా అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది, ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది? అక్కడ నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని